నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గొర్ల కాపరుల సహకార సంఘం కార్యాలయంలో మీడియా సమావేశం. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు. తమిళనాడు పోలీసులచే గంజాయి తరలింపులో వ్యక్తి పట్టుబడిన ఘటన పట్ల జనసేన పార్టీ తీవ్ర ఆవేదన. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని టేకుల సోమవారం గ్రామంలో దివిస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 14,13,000 రూపాయల వ్యయంతో 2 ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ ను ఏర్పాటు చేశారు. భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఆర్ఓ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివిస్ సంస్థ టేకుల సోమవారం గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నందుకు దివిస్ వారిని అభినందించారు. అంతేకాకుండా వలిగొండలోని 25 వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసినందుకు దివిస్ వారి సేవలను కొనియాడారు. ఈ ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను టేకుల సోమవారం గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజలు స్వచ్ఛమైన త్రాగునీటిను తీసుకుని ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో టేకుల సోమవారం గ్రామ అభివృద్ధి ప్రదాతలు మాజీ సర్పంచ్ చేగురి భిక్షపతి, చెగురి మల్లేశం, రేఖల ప్రభాకర్, కసుబు శ్రీనివాసరావు, పడమటి గణేష్ రెడ్డి, మాజీ ఎంపీపీ నూతి రమేష్, రవి, వాకిటి అనంతరెడ్డి, కుంభం విద్యాసాగర్ రెడ్డి, బత్తిని సహదేవ్ గౌడ్, ఐటిపంల రవీంద్ర, గుర్రం లక్ష్మారెడ్డి, బద్దం సంజీవరెడ్డి, చెరుకు శివయ్య గౌడ్, అలాగే పలుసం సతీష్ గౌడ్, పాషం సత్యరెడ్డి, గంగాపురం సతీష్ గౌడ్, బాతరాజ బాల నరసింహ, బెల్టే నాగేష్, వంగాల అశోక్ గౌడ్, చిట్టిడి జనార్దన్ రెడ్డి, నోముల మల్లేష్ యాదవ్, మామిడి వెంకటరెడ్డి, బతిని పాండు, బతిని నగేష్, చేగురి యువసేన సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, దివిస్ ప్రతినిధి లైజన్ ఆఫీసర్ కిషోర్ కుమార్, సాయికృష్ణ, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మీ ఊర్లోకి పవర్ ఆన్ చేసి ఇంకా ఊరు ఆడికెళ్ళి డోర్ కాడికెళ్ళి ఓకేనా? ఓకే సార్. ఇది ఫస్ట్ గ్రీన్ బట్ వెనక రావాలి సరే సార్ సార్ కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం బొద్దవరం గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు మల్ల వీరబాబు ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల సందర్భంగా తుని శ్రీనివాస ఇండోస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుని నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వెలుగుల గోపాలకృష్ణ ఇచ్చేస్తారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు ఈ సందర్భంగా సెప్టెంబర్ 15వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు దేశవ్యాప్తంగా జన్మదిన వేడుకలు పురస్కరించుకొని మెడికల్ క్యాంపులో అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సేవా కార్యక్రమాలలో కూటమి నాయకులు పాల్గొనడం ఇది మంచి ప్రభుత్వంగా చెప్పడానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఆకిళ్ల శాస్త్రి,
తుని పార్టీ అధ్యక్షులు కాదంబరి రామకృష్ణ, బీజేపీ యువ నాయకులు అనిరుద్ వర్మ, సోషల్ మీడియా కోఆర్డినేటర్ రవి, తంగేటి నాగ సత్యనారాయణ, టీడీపీ సీనియర్ నాయకులు కొండయ్య నాయుడు, ఎడారి స్వామినాయుడు, రైల్వే క్యాంటీన్ నాయుడు, ఎడారి సత్యనారాయణ, సుర్ల శ్రీను, సుర్ల సత్యనారాయణ, శ్రీ శ్రీనివాస ఇండస్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ కరక శ్రీనివాస్ వైద్య బృందం పాల్గొన్నారు. తుని నియోజకవర్గం కోటనందూరు మండలం బొద్దవరం గ్రామం ఈరోజు మన మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా 15 రోజులుగా మన కూటమి నాయకులు అలాగే కార్యకర్తలు అందరూ కలిసి ప్రతి ఊర్లోని ప్రతి గ్రామంలోని మన మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా మెడికల్ క్యాంప్ పెట్టి అంటే దూరంగా వెళ్ళి టెస్టులు చేయించుకొని ఈ మనకు ఉన్నటువంటి నీరసాలని బాగుపరుచుకోవాలి అంటే అంత దూరం వెళ్ళలేరు కాబట్టి వాళ్ళకి అందుబాటులోకి మన మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా ఎక్కడో నుంచో పెద్ద పెద్ద డాక్టర్లు తీసుకొచ్చి ప్రతి పల్లెటూరులోని కూడా మన మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా మన ఇంటికి వచ్చి డాక్టర్లు మన ఇంటికి తీసుకొచ్చి మనిషికి ఉన్నంటి నీరసాలన్నీ కూడా వాళ్ళ దగ్గరుండి కూటమి కార్యకర్తలు అందరూ కూడా అలాగే మన బీజేపీ పెద్దలు కూడా మంచి ప్రత్యేకంగా మరి ఈ ఒక్క విషయంలోని మనం ముందు మానవులు ఉన్నారు, వాళ్ళకి చాలా నీరసాలు ఉన్నాయి, వాళ్ళు బాగుపరిస్తే మన దేశం ఇంకా ముందుకు వెళ్తుంది. మోడీ గారు ఎంత కృషితో ప్రపంచ దేశాలన్నీ అడ్డుకొని మన దేశం ముందుకు ఎలా తీసుకెళ్తారో అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు అలాగే కూటమి పెద్దలు అందరూ కూడా మనకి మంచి మెడికల్ క్యాంప్ పెట్టి మంచి సౌకర్యం కలిగించినందుకు పెద్దలకి చిన్నలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నగరపాలక సంస్థ పారిశుధ్య కార్మికుల పట్ల ఇష్టానుసారంగా మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తల్లి వయసు ఉన్న మహిళా కార్మికురాల పట్ల అసభ్య ప్రవర్తన, జిప్పు ఊడదీసి అసభ్య పదజాలం వాడినట్లు మహిళా కార్మికురాలు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నా అని కార్మికురాలు అంటున్నా లెక్క చేయకుండా ప్రవర్తించిన కార్పొరేటర్ అధికారులను సైతం లెక్క చేయకుండా అసభ్య పదజాలంతో మీదకు వెళ్లినట్లు ఆరోపణ. కార్పొరేటర్ అసభ్య పదజాలంకు కన్నీటి పర్యమైన మహిళా కార్మికురాలు మండిపడ్డ కార్మిక సంఘాల నాయకులు, యూనియన్ నాయకులు సలహాతో లాలాపేట పోలీస్ స్టేషన్లో సంకూరి శ్రీనివాసరావుపై ఫిర్యాదు చేసిన కార్మికురాలు సాటి మహిళకు సంఘీభావం తెలిపిన సహా కార్మిక సంఘ నేతలు మరియు సాటి పారిశుధ్య కార్మికులు కార్పొరేటర్ను వెంటనే జనసేన పార్టీ నుండి సస్పెండ్ చేసి కార్పొరేటర్ను వెంటనే అరెస్ట్ చేసి అతనిపై చర్యలు తీసుకోవాలి. నా పేరు దేవరాయ పద్మావతి, మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్లో పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్నారు. నిన్న ఉదయం పూట డ్యూటీ చేస్తుంటే కార్పొరేటర్ సంకూర్ శ్రీని గారు వచ్చి పనిచేసే మనిషిని ఊడుస్తుంటే ఈ కుప్పలు ఎవరు ఎత్తుతారు? మీ అమ్మని దగ్గర ఎత్తుతాడా? కార్పొరేటర్ ఎత్తుతాడు? కమిషనర్ ఎత్తుతాడా? మీ ఇన్స్పెక్టర్ వచ్చి ఎత్తుతాడా? ఆనా కొడుకాడు ఈనా కొడుకాడు. మీ జీతాలు ఎవరు ఇస్తున్నారు? ఎవడమ్మని దగ్గర సొమ్ము తీసుకుంటారు? అంతంత జీతాలు ఎవరమ్మని దగ్గర సొమ్ము తీసుకుంటారు మీరు? నేను కార్పొరేటర్ని, ఎవరికి చెప్పుకుంటారు? చెప్పుకోపో లంజాలారా పనికొచ్చారు. నువ్వు డ్యాన్స్ చేస్తున్నావే అన్నాడు నన్ను. ఏంటన్నయ్య అలా అంటావు? నేను డ్యాన్స్ చేస్తున్నాను. పనిచేసే మనిషిని వంద కుప్పలెత్తే మనిషిని పెట్టుకొని మీదకు వచ్చి మమ్మల్ని చెంపుతాడంట. లేచిన కాడ పనిచేసే మనిషిని మేము తప్పు చేయడం రాలేదుగా, మా కష్టపడటానికి వచ్చాం. మా కష్టానికి జీతం తీసుకున్నాం, ఎవరి చేతులు తీసుకోవట్లేదుగా. అంతంత జీతాలు తీసుకుంటున్నారే మీ అమ్మల్ని దెంగ. పనిచేసే మనిషిని మీ అమ్మల్ని దెంగ. ఏనా కొడుకు వస్తాడు? ఎవరు చెప్పుకుంటావు? చెప్పుకోపో. దేనికి వచ్చారే? రాతులు పీక్కోవడానికి వచ్చారా? దేనికి వచ్చారు? నేను కార్పొరేటర్ని 10 సార్లు చెప్పాను. జిప్పు తీసి లావడం అది ఆయన మరి ఎందుకు అనిపించిందో ఏమో సార్ నాకు తెలియదు. నేను మాట్లాడటానికి నాకు అవకాశం కూడా లేదు. నేను అక్కడికి అన్నయ్య అనిపిస్తాను. ప్రతిసారి రోజు రాంగల్ నమస్తే అన్నయ్య, ఆయన కార్పొరేట్ అయినా అన్నయ్య అని పిలుస్తాను. నేను అన్నయ్య అని పిలుస్తాను. అయినా కూడా అన్నయ్య అని పిలిచిన ఇది లేకుండా నోటికి వచ్చిన చెడ్డ బూతులే. అమ్మలక్కలు లంజల్లారా, రాఖీ లంజల్లారా, అట్టాట్ లంజల్లారా అని అంటాం. మేము చేసే పని అదే కదా. మేము లేచి ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసేవాళ్ళం. మేము మళ్ళీ వచ్చి అదే బస్సులో పనిచేస్తున్నాం. మరి మా గతంలో 2-3 సార్లు జరిగింది. మా పై అధికారులు తెలిసింది, వాళ్ళు వచ్చారు, ఆయన పిలిచారు, క్షమాపణ చెప్పించారు. అయినా మళ్ళీ వాళ్ళు రిపీట్ అయ్యింది. ఆయన మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారో మరి ఒక ఆడమనిషి లేకుండా 10 మంది తిరిగే రోడ్లో మీదకు వచ్చి అసభ్యమైన పదాలు వాడటం తీసుకెళ్ళాలి. మరి సార్ మరి పవన్ కళ్యాణ్ ఆడపడుచులు ఏం చేస్తానన్నాడు కదా, మాకెళ్ళి ఉంటానన్నాడు.
లంబాడి ఓట్లతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి లంబాడీలపై కక్ష కట్టి రిజర్వేషన్ తీసేసే కుట్ర తెరలేపాడు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మాజీ మంత్రి రెడ్డి నాయక్. మరిపెడ మండల కేంద్రంలో లంబాడీ హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభను ఉద్దేశించి మాజీ మంత్రి మాట్లాడుతూ లగచెర్లలో లంబాడీల భూములను కొల్లగొట్టి సీఎం అల్లుడికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. 3000 ఎకరాలు లంబాడీల భూమిని ఫార్మా కంపెనీకి ఇచ్చే ప్రయత్నాన్ని చేస్తుంటే లంబాడీలు ప్రతిఘటిస్తే ఈ జాతిపై ముఖ్యమంత్రి కక్ష పెంచుకున్నాడని అన్నారు. లగచెర్లలో సీఎం అల్లుడికి భూమి పోరాటం అయితే లంబాడీలది బతుకు పోరాటం అన్నారు. ఆదివాసీ మహిళ మంత్రి సీతక్కకు ఆమె కులం గుర్తొస్తుంది, కానీ లంబాడీ జాతి ఎమ్మెల్యేలకు మాత్రం ఓట్లేసిన తన జాతి గుర్తుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసం సేవ చేసే పని చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యేకు దమ్ముంటే ఈ ప్రాంత రైతులకు యూరియా ఇప్పించాలని డిమాండ్ చేశాడు. లంబాడా హక్కుల పరిరక్షణ కమిటీ మరిపడ మండలం వారి బంజారా హక్కుల పోరాటకు నిర్వహించబడిన ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు మాజీ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి మాలోత్ కవిత గారు, మొత్తం 46-47 ఉంటే 40 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎందుకు గెలిచిందంటే లంబాడి ఓట్లే. లంబాడి ఓట్లే చెప్పండి కదా, ఇది మామూలు విషయం కాదు. నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనల్ని గుండెలో పెట్టుకోవాలి. ఆయన ఈ లంబాడి చేయబట్టే నేను అధికారంలో ముఖ్యమంత్రి అయినా అని. రాష్ట్రంలో 119 సీట్లు, ఈ 4లో 40 వచ్చినాయి. మిగతా కలిపితే 23 వచ్చినాయి వాళ్ళకు. ఈడ కూడా మనకి 20 వచ్చి ఉంటే బీఆర్ఎస్ పార్టీ మనమే ఫామ్ చూస్తాం. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందంటే లంబాడీల ఓట్లతోటే. ఇది సత్యం, నేను కావాలని చెప్పాను. అటువంటి రేవంత్ రెడ్డి కక్ష కట్టి ఈ లంబాడీలను గిరిజన తెగ నుంచి తీసేయించాలి. నేను లగచెర్లలో నా అల్లునికి 3000 ఎకరాలు ఫార్మా కంపెనీకి భూమి ఇప్పించి అక్కడ ఫార్మా కంపెనీ పెడదాం అనుకున్నా. కానీ లంబాడీలు వ్యతిరేకం చేసిర్రు, ఉద్యమం చేసిర్రు. ఢిల్లీ దాకా పోయి నన్ను అవమానపరిచిర్రు అని ఆయన ఉద్దేశం. మనదేమో బతుకు పోరాటం, ఆయన అవమాన పోరాటం. మనది అక్కడ ఉన్న లంబాడీలు చాలా పేదోళ్ళు. సీతక్కకేమో వాళ్ళ కులం గుర్తొస్తుంది. ఈ మంద బుద్ధుండలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రాదా, ఆ తెలివి లేదా? కోయా మంత్రికే వాళ్ళ కులం కావాలి. నేను రామచంద్రుడు గెలిచినందుకు నాకేమి ఈర్ష్య లేదు, బాగాలేదు. మీరు ఓటేసి గెలిచిండు. మంచి సేవ చేయి, మంచి సేవ చేయాలి. అరే ఎవ్వరికి యూరియా దొరకడం లేదు నమ్మడానికి, వేరే కులాలకు. నీ దమ్ము ఉంటే నువ్వు ఇప్పు, లేదా డిప్యూటీ స్పీకర్ యూరియా ఇప్పు, అందరికి యూరియా ఇప్పి. నీ ఓటేసింది రిజర్వేషన్ తీసేయడానికా? నీ ముఖ్యమంత్రి చేసింది రిజర్వేషన్ తీసేయడానికా? నిజంగా రేవంత్ రెడ్డికి మన మీద ప్రేమ ఉంటే ఆ ఎమ్మెల్యేలు చెప్పొచ్చు కదా, తన ఎమ్మెల్యేలే కదా, తన పార్టీలే కదా. ఎందుకు లంబాడిదంతా మనకి ఓటేసి మనకు రాజ్యం వచ్చింది అని చెప్పి ఉంటే వాళ్ళు ఆగిపోదురు కదా. కావాలని పంపించి మనల్ని ఇబ్బందులు పెట్టడానికి, అడగత్తర్లో పోకలాగా చేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మనం అందరం తీవ్రంగా ఖండిద్దాం. తీరొక్క పూలతో మహిళలు బతుకమ్మలను అందంగా పేర్చి శోభయాత్రగా ఆలయాలకు చేరుకొని ఒక చోట చేర్చి ఆటపాటలతో వైభవంగా అట్ల బతుకమ్మ పండుగను జరుపుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. చిన్నారులు, యువతులు, మహిళల ఆటపాటలతో ఆలయ ఆవరణ ప్రాంతాల్లో అందంగా పేర్చిన బతుకమ్మలతో ఆటపాటలతో హురెత్తించారు. 5వ రోజు అట్ల బతుకమ్మ నైవేద్యంగా అట్లతో చేసిన నైవేద్యాలను
కాబట్టి అట్ల బతుకమ్మ అని పేరొచ్చిందని నానుడి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ నిలువెత్తు నిదర్శనంగా నిలవడమే కాకుండా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సహజ సిద్ధమైన పూలను ఆరాధించే గొప్ప వేడుక బతుకమ్మ. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు కూడా అట్ల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం. ఇవాళ అందులో భాగంగానే మహబూబాద్ ఎన్జిఓస్ కాలనీలో మరియు కురి పట్టణంలో అన్ని చోట్ల కూడా ఇవాళ 5వ రోజు బతుకమ్మ అందరూ కూడా మా మహిళా ఆడబిడ్డలందరితో కూడా ఇవాళ బతుకమ్మ అందరూ కూడా సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. తెలంగాణ తల్లిలో అంటే తెలంగాణకి సంస్కృతిలో మనం ఎప్పుడు కూడా అంత సాంప్రదాయబద్ధంగా కూడా ప్రతి ఆడబిడ్డ ప్రతి హాలిడేస్ వచ్చినా ఏది వచ్చినా కూడా బతుకమ్మ ఎప్పుడు వస్తే ఆడుకోవాలా అని ఎదురు చూసే పండుగ మహిళలకు సంబంధించిన పండుగ. అంటే భగవంతుడికి మనం పూలతో పూజిస్తాం కానీ పూజలని అంటే పూలనే పూజ చేసే పండుగ ఏదంటే ఇది బతుకమ్మ పండుగ. అందుకే బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాం. చాలా గొప్ప పండగ. అన్ని దేవుళ్ళను పూలతో గోలిస్తే పూలన్నీ ఒక దగ్గర చేర్చి దేవునిగా తయారు చేసి దాని మీద గౌరమ్మ పెట్టి దాన్ని చక్కటి పాటలతో ఆడుకొని ఎవ్రీడే వదిలిపెట్టి 9 days చేయడం అనేది మన తెలంగాణలో స్పెషల్ బతుకమ్మ అనేది మనకు చాలా ఆడపడుచులకు చాలా క్లోజ్గా అందరూ కలిసి ఆడుకునే పండుగ అంటే ఇదే. ప్రపంచంలో ఏ పండుగ అయినా ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు. బతుకమ్మ అనేది ఒక ఆడపిల్లకి స్పెషల్. ఆడపిల్లలందరినీ తీసుకొచ్చి ఒకే దగ్గర చేర్చి చక్కగా బతుకమ్మ అనేది కుల మత భేదం లేదు. అవినీతి బయటపడుతుందన్న అక్కసుతో కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ భవన్ లో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రజాపాలన ఉచ్చుకోలేక ప్రభుత్వంపై బురద చల్లేందుకు బీఆర్ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు అవినీతి బాగోతాన్ని కవిత బయటపెట్టడంతో దిక్కుతోచిన స్థితిలో మతి భ్రమించి మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ నాయకులకు ఎర్రగడ్డలో ట్రీట్మెంట్ అవసరమన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో బెల్ట్ షాప్ వద్ద జరిగిన ఘర్షణను యూరియా కోసం జరిగిన గొడవగా బీఆర్ఎస్ నాయకులు చిత్రీకరిస్తోందన్నారు. వాస్తవాలు తెలియకుండా కేటీఆర్ జగదీష్ రెడ్డి అబద్దాలను ప్రచారం చేస్తున్నారన్నారు. రాజకీయ ప్రెస్ మీట్ కాదు కదా. ఈ మధ్య పదే కేటీఆర్ గారు ఒకటే సుల్లు వాగుతా ఉన్నారు. సోయి లేదు, మతి స్థిమితం పోయింది. మొన్న కవితమ్మ ఏం చెప్పింది, ఇలా అవినీతి మీద మొత్తం బయట పెట్టిన తర్వాత మతి స్థిమితం పోయి పిచ్చిగా వాగుతా ఉన్నాడు, పిచ్చిగా వాగినట్టు వాగుతా ఉన్నాడు. ఇప్పటికెప్పుడు మొన్న మా అరవేలపల్లి మండలంలో కానీ తర్వాత మా కొత్తపేట తండలో కానీ జరిగిన ఇష్యూ వేరు, జరిగిన సంఘటన వేరు. దాన్ని మసిపూసి మాట్లాడితే అని చేసి దాన్ని తీసుకుపోయి యూరియా మీద తీసుకొచ్చారు. దాన్ని ప్రతి 10 సంవత్సరాలలో మీరు ఎప్పుడు కూడా ప్రజల కష్టాలు తెలుసుకోలేదు, ప్రజల ముందుకు పోలేదు. అడిగిన మీద కేసులు పెట్టిర్రు, రకరకాల హింసలు పెట్టి చిత్రహింసలు పెట్టింది మీ బీఆర్ఎస్ పార్టీ, మీ టీఆర్ఎస్ పార్టీ. పోలీసులు అడ్డం పెట్టుకొని రజాకారులను కల్పించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మీ అందరికి తెలిసే విషయం. కానీ ఈ మధ్యలో ఏదో అధికారం పోయిన తర్వాత ఒక్కసారికి వాళ్ళందరికీ ఇప్పుడు పైలట్లు సైరన్లు పోగానే వాళ్ళందరికీ పిచ్చి లేసి జగదీశ్వర్ రెడ్డి, పోయిన భూపాల్ రెడ్డి, ఇటున్న దాని పేరు భగత్, ఇంకొక రవీంద్ర కుమారు, వీళ్ళందరూ వచ్చి సందర్భం తెలుసుకోవాలి, విషయం తెలుసుకోవాలి. అసలు వచ్చిన గొడవ ఏందనే దాన్ని. ఆ రోజు జరిగిన సంఘటన ఏంది, సుమన్ సాయి సుద్దినటువంటి పంచాయతీ పెట్టుకుంటారు. స్నేహితుల మధ్య జరిగిన కొట్టాడది. అది యూరియా కోసము లేకపోతే పొలిటికల్ కూడా కాదు. సిట్టింగ్ షాపులు ఉంటాయి అక్కడ, కొత్తపల్లి 2 సిట్టింగ్ షాపులు ఉంటాయి. అక్కడ ఓ 10-12 ఒంటి గంట దాకా తాక్కుండా కూర్చుంటారు. అక్కడ కూర్చున్న తర్వాత పంచాయతీ జరిగింది. అక్కడ ఇద్దరి మధ్యన జరిగిన పంచాయతీ ఏంది, కొట్టుకున్నారు, అయిపోయింది. ఫస్ట్ సాయి సిద్ధనేటోడు పోయి వాడపల్లి పోలీస్ స్టేషన్ కేసు పెడతాడు. కేసు పెట్టిన తర్వాత కేసు ఎవరి మీద అయింది, సుమన్ మీద అయింది. కేసు సుమన్ మీద కేసు అయింది. అంతకు ముందు ఏం జరిగింది, ఈ సాయి సిద్ధనేటోడు ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఆ సుమన్ కొడతా ఉంటే వాడు దెబ్బలు తట్టుకోలేక ఇంటికి పోతుంటే ఆ తల్లి అడ్డం వస్తుంది, అమ్ములు అనే అడ్డం వస్తుంది, తర్వాత తండ్రి అడ్డం వస్తాడు. వస్తే వాళ్ళ విచక్షణారహితంగా కొట్టి వాళ్ళందరూ భయభ్రాంతులు చేసి కొడితే ముక్కు చెదిరిపోయి దాదాపు 70,000 ఖర్చు వచ్చింది. ఫోటోలు తీసుకుపోయింది. ఈ సంఘటన తీసుకుపోయి యూరియా మీద తీసుకొచ్చింది. ఇప్పుడు కాబట్టి సోయి ఉండి మాట్లాడాలి, మతిస్థిమితం ఉండి మాట్లాడాలి. జగదీశ్వర్ రెడ్డి గారు మీరంతా మర్చిపోయారు ఇప్పుడు ఇదంతా. తర్వాత కోనియతండ దశలైన సమస్య మా అందరికి నోటీస్కి వచ్చింది. ఎప్పుడు దెబ్బ తగిలిన సంగతి తెలియదు, మాకు సమాచారం ఇవ్వలేదు.
ఆ స్కైలాబ్ నాకు సమాచారం ఇచ్చిన వెంటనే డాక్టర్ గారు చెప్పారు, తర్వాత ఎమ్మెల్యే గారు చెప్పలేదు, మాకు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. చనిపోయిన తర్వాత చెప్పగానే మేము పార్టీ తరఫున అందరం పోయినాం. తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 2వ రోజైన గురువారం ఉదయం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి చిన్న శిశు వాహనంపై శ్రీకృష్ణుని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విశేష అలంకార భూషితుడైన స్వామివారు చిన్న శేషునిపై కొలువుదీరి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను అలరించారు. చిన్న శేష వాహన సేవలో తరించిన భక్తుల గోవింద నామస్మరణతో గ్రామం పులకరించింది. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మి, కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హరీష్ రెడ్డిలతో పాటు చెవిరెడ్డి సోదరుడు చెవిరెడ్డి రఘునాథరెడ్డి, చెవిరెడ్డి మంజుల దంపతులు వాహన సేవలో పాల్గొని విజయవంతం చేశారు. వాహనంపై సరస్వతి అలంకరణలో కళ్యాణ వెంకన్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో గురువారం రాత్రి హంస వాహనంపై స్వామివారు సరస్వతీదేవిగా భక్తులను కటాక్షించారు. ఆలయంతో పాటు పరిసరాలన్నీ కళ్ళు బిరుబిట్లు గొలిపే విద్యుత్ వెలుగులు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామివారు హంస వాహనంపై విహరిస్తూ భక్తులకు నేత్రానందాన్ని కలిగించారు. చెవిరెడ్డి కుమారులైన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డిలు వాహనం మోసి తమ భక్తిని చాటుకున్నారు. గోవిందమాల ధరించిన ఆ ఇద్దరు యువతతో పాటు గోవింద నామస్మరణలు చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వివిధ దేవతామూర్తుల వేషధారణలో కళాకారులు ఆకట్టుకున్నారు. అంతకుముందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి ఊంజల మండపంలో నిర్వహించిన ఊంజల సేవను భక్తులు వీక్షించి భక్తి సారంగంలో మైమరిచారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని గోర్ల కాపుల సహకార సంఘ కార్యాలయంలో నేడు అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా అధ్యక్షులు శాంతన యాదవ్ మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ వద్ద బీసీ పక్షపాతి బీపీ మండల్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీలందరూ పెద్ద ఎత్తున తల్లి రావాలని పిలుపునిచ్చారు. బీపీ మండల్ కేవలం యాదవులకు మాత్రమే పరిమితం కాదని యావత్ బీసీలకు పరిమితమని వెల్లడించారు.
నాడు బీపీ మండల్ విగ్రహ ప్రతిష్ట పెద్ద ఎత్తున అందరూ రావాలి, పిల్లలలో కూడా రావాలని మనవి చేస్తున్నాం. వాళ్ళకి దండం పెట్టుకోవాలి, పిల్లలలో కూడా దండం పెట్టుకొని రావాలని చెప్పి అందరు కలిసి చేయాలి, పెద్ద ఎత్తున చేయాలని మా బీసీలందరికీ బీసీల ఆయన గురించి అందరు రావాలని మేము చేస్తున్నాము, పెద్ద ఎత్తున. అదేవిధంగా మన బీసీ మా మామ్నారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యంగా ముఖ్య అతిథులు. దాని తర్వాత మన బీసీ మినిస్టర్ మన వాకిడి సిఆర్ గారు ఆయన వస్తున్నాడు. మన అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు మన అనిల్ కుమార్ యాదవ్ ఆయన వస్తున్నాడు. ఇట్లా ఇది మన మాజీ ఎమ్మెల్యేలు కూడా మన ఆయన జయపాలన్న అంజన్న వీళ్ళు కూడా వస్తున్నారు. అశోక్ అన్న కూడా వస్తున్నాడు, బీజేపీ లీడరు. అదేవిధంగా మన ఎంపీ గారు కూడా టైం ఇచ్చిన మేడం కూడా టైం ఇచ్చినా కానీ కొన్ని ఢిల్లీ ప్రోగ్రామ్ ఉందన్నది, వస్తా ట్రై చేస్తా అని చెప్పింది మేడం కూడా. మాకు కలిసినాం, మాట్లాడినాము, మళ్ళీ వస్తా ట్రై చేస్తా అని చెప్పింది. అదేవిధంగా మా బీసీ నాయకులందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని మేమందరం చేస్తున్నాం. మీటింగ్ పెద్ద ఎత్తున చేసి అందరం జయప్రదం చేయాలని మేమందరం కోరుతున్నాము. అదేవిధంగా మేము ఏ పార్టీలు అనకుండా అందరం యాదవులం అందరము పార్టీలన్నీ పక్కెట్టి యాదవులం అని కంపల్సరీ బీపీ మండల్ గారు యాదవ్ అని చెప్పి అందరం కలిసి చేయాలని మేమందరం చేస్తున్నాం, విజయవంతం చేయాలని మేము చేస్తున్నాము. అదేవిధంగా బీసీలకు కూడా ఆయన దేవుడు, బీసీలందరూ కూడా కలిసి రావాలని అని ఆ రోజు మన బీసీల గురించి కూడా ఆయన మాట్లాడిన దినాలు ఉన్నాయి ఒకప్పుడు, అందు గురించి అందరు రావాలని మేము కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. 28 తారీఖు నాడు కంపల్సరీ 10 గంటలకు 28 తారీఖు నాడు 10 గంటలకు పద్మావతి కాలనీలో కంపల్సరీ రావాలని గ్రీన్ బెల్ట్లో అందరూ. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు పెద్దకొత్తపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల స్వంత బిల్డింగ్ త్రాగునీరు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా, భారీగా నిలిచిపోయిన వాహనాలు. సిగ్గులేని ప్రభుత్వమా, విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా, ఇదేం మీ రాజ్యం, ఇదేం మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గొర్ల కాపరుల సహకార సంఘం కార్యాలయంలో మీడియా సమావేశం. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు. తమిళనాడు పోలీసులచే గంజాయి తరలింపులో వ్యక్తి పట్టుబడిన ఘటన పట్ల జనసేన పార్టీ తీవ్ర ఆవేదన.
ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.